10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆర్థిక సామాజిక ముఖచిత్రం ఎట్లా ఉండబోతోంది, ప్రాధాన్యతలు ఏంటి ఈ 10 ఏళ్లకి? అందరికీ నమస్కారాలు. 2047 విజన్ డాక్యుమెంట్. ఒక మాటలో చెప్పాలంటే విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన దాంట్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి నేనే ఉన్నాను. ఎప్పుడు కూడా ఒక విజన్ చెప్పడమే కాదు, ఆ విజన్ని సాధ్యం చేసే విధంగా మనం ప్రయత్నాలు కానీ దానికి కావలసినటువంటి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. 2047 ఎగ్జాక్ట్గా 22 ఏళ్ళే ఉంది. ఇదేదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల గురించి మాట్లాడడం లేదు. అందులో కూడా మళ్ళా వారు ఒక మాట అన్నారు, మీరు 22 ఏళ్ళు వదిలిపెట్టండి, 10 సంవత్సరాల్లో ఎక్కడ ఉంటామని చెప్పమని చెప్పి వారు అడిగే పరిస్థితికి వచ్చారు. నేను గర్వంగా చెప్తున్నా, సంస్కరణలు ప్రవేశపెట్టింది మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టారు. ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారు. అక్కడి నుంచి భారతదేశ చరిత్ర అన్స్టాపబుల్గా మారింది. ఈరోజు 11 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక వ్యవస్థని 4వ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చాడు. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అదే సమయంలో నాకు అనుమానం లేదు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వీళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం 2038కి భారతదేశం 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. నా కోరిక 2047కి భారతదేశం నెంబర్ 1 ఎకానమీగా తయారు కావాలి. అందులో ఈ నెంబర్ 1 ఎకానమీగా తయారు చేయడంలో తెలుగు వారి పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. ఇది జరుగుతుంది, రాసి పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను చాలా స్పష్టంగా ఏదో 22 సంవత్సరాలు అప్పటికేమవుతుంది అవన్నీ కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు ఇయర్ బై ఇయర్ తయారు చేశాం. లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఇన్ని కష్టాలున్నా 12% గ్రో అయ్యాం. అయితే 12% కాదు, నేను అనుకోవడం 15% గ్రో కావాలనుకుంటున్నాం. అదే సమయంలో ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 10.5% గ్రో అయ్యాం. ఏదైతే డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమని చెప్పాం, ఇన్ని కష్టాల్లో సాధించాం. ఇది స్టెబిలైజ్ చేయగలిగితే ఇది రాబోయే రోజుల్లో పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఎప్పటికో చెప్తున్నారు ఇది 5 ఏళ్లలో ఏముంటుంది, 10 ఏళ్లలో ఏముంటుందని అడిగారు. ఈ 5 ఏళ్లలో మీరు చూస్తే 23, 24 14,22,094 కోట్ల రూపాయలు జిఎస్టిపి. అది 24-25కి 15,93,062 కోట్లు అయ్యాం. ఇది 28-29 మళ్ళీ నేను ఎన్నికలకు పోయే లోపల 29,29,402 కోట్ల రూపాయలు, అంటే డబల్, రెండింతలు ఇది పెరిగే అవకాశం ఉంది. 4 ఏళ్లలోనే 5 ఏళ్ళు మొత్తం కలిసి 5 ఇయర్స్ పీరియడ్లో డబల్. అదే సమయంలో 29,29,000 నుంచి 5 ఏళ్లలో 5 లక్ష, ఇది మొత్తం కలిసి 5,57,21,610 కోట్లు, అది అక్కడి నుంచి డబల్ అవుతుంది. అంటే ఈరోజు 22, 23, 24 ఎక్కడున్నాము 14 లక్షల నుంచి అది డబల్ రఫ్గా 29, అది డబల్ రఫ్గా 58 లక్షల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సార్ 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మామూలు 16 లక్షల్లో ఉన్నాం, ఇప్పుడు 50 లక్షలు 10 ఏళ్లలో అవ్వాలి. ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నది. తెలంగాణతో పోల్చినా, కర్ణాటకతో పోల్చినా,
తమిళనాడుతో పోల్చిన చాలా తక్కువలో ఉన్నాం. అట్లాంటిది 50 లక్షల జిఎస్డిపి సాధించాలంటే తలసరి ఆదాయం మీరు చూస్తే 2,66,995 రూపాయలు 23-24 ప్రస్తుతం ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం 24-25 2,98,058, 28-29కి 5,42,985 రూపాయలు. అదే 33-34కి 10,55,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. 33-34కి మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం యావరేజ్ సగటు ఆదాయం 10 లక్షల రూపాయలు, 10,55,000. అందరూ కానీ సహకరిస్తే ఇది అసాధ్యం కాదు. ఇది నిర్దిష్టమైనటువంటి ఆలోచన, దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఇది ఏ విధంగా సాధిస్తామంటే, ఒకప్పుడు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు. అయితే చెప్పేసి ఇంట్లో పడుకుంటే కాదు. నేను ఆ రోజు సెల్ ఫోన్స్ రావాలని కోరుకొని టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రెవల్యూషన్ రావాలని 2-3 ప్రైమ్ మినిస్టర్స్తో స్టార్ట్ చేశాను. ఎన్ఆర్ కానీ వాడు సాధించలేకపోయారు. మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారిని కన్విన్స్ చేస్తే, నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అందుకే నవ్వుతూ చెప్తా ఉంటాను, వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ వైఫ్ హస్బెండ్ నివసిస్తాడు, ఉండగలుగుతాడు. భర్త లేకపోయినా భార్య ఉండగలుగుతుంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు. ఏ మీటింగ్లో చూసినా 5 నిమిషాలకు ఒకసారి వార్తలు చూసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు కూడా నేను పేపర్లు పెట్టుకొని చూసేది పోయి సెల్ ఫోన్లోనే చూసి చెప్పే పరిస్థితికి వస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు చాలా అంబిషియస్ ప్రొజెక్షన్స్ ఇచ్చారు. 10 లక్షల రూపాయలు సగటు ఆదాయం అని. యాక్చువల్గా